నిన్ననే చంద్రబాబు గారు చెప్పారు, రైతులు పండగ చేసుకుంటున్నారు మా హయాంలో. రైతుల ప్రభుత్వం మాది, మాది నాగలి ప్రభుత్వం, గొడ్డలి ప్రభుత్వం జగన్నే. అయితే అది నిజమా కాదా అనేది ఇవాళ ఈనాడు రాసుకొచ్చినటువంటిది. మోందా తుఫాను గత ఏడాది అక్టోబర్ 25 జిల్లాల పరిధిలో 4.19 లక్షల ఎకరాల నీట ముంచింది. రైతులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం పంట నష్టం వివరాలు తయారు చేసింది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి రాయితీ విడుదల చేయలేదు. లాస్ట్ ఇయర్ నష్టపోయిన దానికి ఈ రోజు వరకు ఇవ్వలేదన్నమాట. సుమారు 7.5 నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నారు. వ్యవసాయ పంటల నష్టానికి సంబంధించి 330 కోట్లు, ఉద్యాన పంటకి 20.92 కోట్లు, మల్బరీ తోటల నష్టాన్ని 4.43 లక్షలు పెట్టుబడి రాయితీగా ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం లెక్క తేల్చింది. ఎప్పుడు ఇస్తారనే విషయం మీద ఇప్పటికే స్పష్టత లేదని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ మొదలవుతున్న నేపథ్యంలో అయినా విడుదల చేస్తే పెట్టుబడులకు ఉపయోగపడుతుందని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే 4.03 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు, రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా 4.03 లక్షల ఎకరాలు సాగాను. 24 రకాల వ్యవసాయ పంటలకు నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ కూడా అప్పుడు ఇచ్చినటువంటి నివేదికను వీళ్ళు హైలైట్ చేసుకొచ్చారు.